చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంత మనకు బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇది అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మన ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్కి కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక ½ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఇది ఒక లెసన్. అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్కి కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, డేటా సెంటర్ రాగలిగి అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను, మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. మనకు అవుట్కమ్స్ రావాలి. మనం కష్టపడి పనిచేస్తున్న ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు. అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని. నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం. దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే, మొన్నే ఆర్టీజీఎస్తో గూగుల్ ఒక ఒప్పందం చేశారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఒప్పందం. అది నేను మాట్లాడినప్పుడు మనం అన్ని డిస్కస్ చేస్తాం.
ఆర్టీజీఎస్ ఎట్లా పనిచేయబోతుందని. దీంతో గూగుల్లో ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇప్పటి వరకు గవర్నెన్స్లో ఏవైతే ఉపయోగపడగలుగుతాయో అవన్నీ కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అంటే మామూలు డెవలప్మెంట్కు ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా గవర్నమెంట్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఏదైతే మనకు గంజాయి పంట, దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మన వాళ్ళందరినీ పంపించాలి. వీళ్ళు ఒకసారి పోతారు, సరిగా రారు, కొంతమంది పోయినా ఐడెంటిఫై చేయని ప్రాబ్లమ్స్ వస్తాయి. గూగుల్లో సెటిలైట్ తీసుకొని ప్రాబబుల్ గంజా ఎక్కడుందో ఒకసారి అసెస్ చేశారు. ఒక 4,000 ఎకరాల్లో ఉందని ఒక అసెస్ చేశారు. 4,000 ఎకరాలని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్స్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ పోయి పర్టికులర్ స్పాట్గా ఐడెంటిఫై చేయగలిగితే, అవి డిస్ట్రాయ్ చేయగలిగితే రూట్ నుంచి మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా, సాయిల్ హెల్త్, ప్లాంట్ హెల్త్, క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. విల్ టాక్. ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది 11వ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్. అదే రోజున గూగుల్తో MOU చేశాం. దిస్ ఇస్ హిస్టారిక్ మూమెంట్. దట్ ఈస్ ఏ గుడ్ న్యూస్. మీకే కాకుండా రాష్ట్రానికి కూడా, రాష్ట్రం నుండి యువతకు కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను, 5వ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం. ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది. 6 నెలల్లో 2వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది, కానీ ఇంకా వెలుగులోకి రాలేదు. మనం ఆ పరిస్థితిలో వచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని. అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం, భవిష్యత్తు పైన నమ్మకం ఉంది, మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం. ఎవరైతే వర్క్ చేసిన ఎంప్లాయీస్కి కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్నీ ఇవ్వగలిగాం. అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, డీఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది 5 ఏళ్ళు. బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ 6 నెలల్లో ప్రపంచం మొత్తం 1 by 1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు
పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి, స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే, మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం. ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఈ ఊరు కాకపోతే పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది. కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి. క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం. అయితే మీరు, మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ముఖ్యమంత్రిగా 4వసారి నేను. కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఈ ఇబ్బందులని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్ళీ ఇది ఒక సైకిల్. అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ 2 కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత. 14th ఫైనాన్స్ కమిషన్ 14 నుంచి అమలులోకి వచ్చింది, 14-15 నుంచి ఆ ప్రాంతంలో. ఆ తర్వాత 15th కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఇంత తెలివి కూడా, విచిత్రమైన తెలివి వీళ్ళకు. మనం అందరం ఆలోచిస్తుంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం, కానీ ఇంకా 2 ఏళ్ళు 24, 25, 25, 26 ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ 22,112 కోట్లు మనం తీసుకుంటే 5 ఏళ్ళు, వీళ్ళు వచ్చిన తర్వాత 62,000 కోట్లు 14th, 15th డ్రా చేశారు. 15th ఫైనాన్స్ కమిషన్ 24, 25, 25, 26 కూడా డ్రా చేసేశారు. ఈ 2 ఏళ్ళకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశారనేది ఒక ఎగ్జాంపుల్ ఇది. అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది, ఎంత తెలివిరా వీళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు. అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ 6 ఇచ్చాం, ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి, ఒక పక్క ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు ఇచ్చినటువంటి విజ్డమ్ ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఆ రైట్ డెసిషన్ 21 మందిని గెలిపించడం, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ప్రజలను అప్పీల్ చేసినప్పుడు ప్రజలు నమ్మి మా మీద విశ్వాసం పెట్టారు. అది ఈరోజు కేంద్రంలో వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్గా వాళ్ళు సప్లై చేసే పరిస్థితి వచ్చారు. కొంతవరకు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కన భూ కబ్జాలు హాంట్ చేస్తున్నాయి.
60% ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ మార్చేయడం, 22A మార్చేయడం, ఇవన్నీ కూడా 60% ఇవే ఉన్నాయి. నిన్నటి వరకు మద్యం మాఫియా దానికి ఒక సవాల్గా తయారైంది. ఇప్పుడిప్పుడే ట్రాక్లో పెడుతున్నాం, ఇంకా మీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్. ఫ్రీగా ఇసుక ఇస్తానన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా సెటిల్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఇప్పుడిప్పుడు గాడిలో పడింది కానీ ఇంకా పూర్తిగా దీన్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క గంజాయి, నేను ఇప్పుడే చెప్పాను, మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ ఇంకో పక్కన డ్రగ్స్ కానీ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఏ నేరం జరిగినా దాని వెనకాన మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ జరగడం, అది కూడా పెద్ద పెద్ద స్మగ్లర్స్ తయారు చేయడం. ఈరోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడు ఇంత ఊహించలేదు. రేషన్ బియ్యం రీసైక్లింగ్, మళ్ళీ పోర్టుల్ని చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇదొక పెద్ద మాఫియా. అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రూట్స్తో కూడా పెకలించాలి, కట్ చేయాలి. ఇవి రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం, ఫర్మ్గా ఉంటాం. మిమ్మల్ని కూడా అందుకే నేను కోరుతున్నా, దీన్ని ఏ విధంగా చేయాలో ఎప్పటికి కూడా ఐడియాస్ ఇస్తాం. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒకప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చూసాం, పొలాల్లో కొద్దిగా గట్లు కబ్జా చేసే చూసాం. ఇప్పుడు ఏకంగా పోర్ట్లు, సెజ్లు, ఫ్యాక్టరీలు ఇవి కూడా కబ్జా చేసే పరిస్థితి వచ్చారు బెదిరించి. అవి కూడా కరెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకసారి తప్పు జరిగితే మళ్ళా ప్రజాస్వామ్యంలో దీన్ని కరెక్ట్ చేస్తారని నమ్మకం కలగాల్సిన అవసరం ఉంది, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి సెటిల్మెంట్స్ ఎక్కడే జరిగాయో అందుకే కొత్త యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. చాలా ఏదైతే ల్యాండ్ కబ్జా చేస్తే ఎవరైతే కేసు పెడతామో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఒకప్పుడు అట్ట కాకుండా డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు యాక్ట్ కూడా పకడ్బందీగా వచ్చింది. దీనికి పర్ఫెక్ట్గా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి మీరు ఇవన్నీ కూడా పాత వాసనలు ఇంకా హంట్ చేస్తున్నాయి. ఇంకా కూడా అక్కడక్కడ నేను కూడా ఎంత మ్యాక్సిమం ప్రయత్నం చేసినా ఒక డిసిసివ్గా ముందుకు పోయిన ఒక చీఫ్ మినిస్టర్గా అక్కడక్కడ ఇంకా నాకు కూడా తెలియకుండా కొన్ని చేసే పరిస్థితికి వస్తున్నారు. డైరెక్షన్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఒకటే చెప్తున్నాను, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా అదే ఫర్మ్గా ఉంటే తప్ప, డిటర్మెంట్గా ఉంటే తప్ప టోటల్ సిచ్యువేషన్ కంట్రోల్ కాదు. ఇప్పటికి కూడా ఎనఫ్ టైం అయింది, 6 నెలలు అయింది. ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు స్పేర్ ఎనీ స్మాల్ ఈవెంట్ కూడా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒకటేసారి అన్ని చేయలేం కాబట్టి చాలా డీటెయిల్డ్గా వెళ్ళాం. 7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాం. అక్కడి నుంచి మొత్తం కరెక్ట్ మెషర్స్ పెట్టాం. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేస్తే ఆ డైవర్ట్ చేసిన డబ్బులంతా కూడా ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఖర్చు పెట్టి మళ్ళీ యూసీలు ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన జిఎస్టిపి కూడా మీరు ఒకసారి చూస్తే మనం అది కూడా ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. ఇంకొక పక్కన ఒక 20 పాలసీలు తీసుకొచ్చాం. విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చాం. మీరు కూడా విజన్ తయారు చేశారు, జిల్లాలకు కానీ మండలాలకు కానీ మీరు కూడా తయారు చేశారు. ఇందులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చాం, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ,
క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్మార్ట్ పాలసీస్, గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 25 పాలసీలు, టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చాం. అంటే పాలసీ డాక్యుమెంట్ ఇచ్చాం, అదే మాదిరిగా విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం, ప్రాసెస్ ఏం చేయాలనో బ్రాడ్గా గైడ్లైన్ ఇచ్చాం, కర్మయోగి ద్వారా ట్రైనింగ్ కూడా ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాం. ఈ పాలసీస్ వచ్చిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ఒక 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. దీనివల్ల ఒక 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఎలక్షన్ ముందు చెప్పాం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోతున్నాం. అమరావతి సెట్ చేశాం. దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి 15,000 వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 11,000 బయట కూడా 16,000 కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే ఒక 31,000 కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం. అల్టిమేట్గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్లో. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పోలవరం నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలు కేంద్రం ఆమోదించింది, శాంక్షన్ చేశారు. 2027కు పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాం. దీనికి కూడా చాలా క్లియర్గా ఎవ్రీ మంత్ ఏం చేయాలనో ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 27కు పూర్తవుతుంది. ఇంకొక పక్కన మీరందరూ కూడా చాలా సిస్టమేటిక్గా పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే ఆ పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మనుషులు ఎవరన్నా భర్త చనిపోతే భార్యకు ఆటోమేటిక్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలలు క్యారీ చేసే పరిస్థితి, 3 నెలలకు కలిసి ఒకటేసారి ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఒక విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనకి ఎక్కువ ఆదాయం ఉంది కాదు, పేదలకు చాలా వరకు వెసులుబాటు వచ్చే పరిస్థితికి వస్తుంది. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఈ 4 స్లాబుల్లో 33,000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఈ పింఛన్ల పైన ఇస్తున్నామంటే దీనిపైన మీరు శ్రద్ధ పెట్టడమే కాకుండా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాలు చూసినప్పుడు మనలో సగం కూడా ఇవ్వడం లేదు, నియర్లీ. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. రెండోది, మనం ఇటీవల కాలంలో దీపం 2 కూడా ఇయర్లీ 3 సిలిండర్లు ఇస్తామని ఇది చేసాం. ఇప్పటికే 40 లక్షల మందికి మనం సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు, ఇంకా బుక్ చేసుకున్నారు. 486 కోట్ల దగ్గర మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు నరేగా పనులు డిప్యూటీ సీఎం ఆ రోజు ఒక ఇంట్రెస్ట్ తీసుకున్నారు. 13,325 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి పల్లె పండుగ కింద సంక్రాంతికంతా పనులు చేయాలని ఒక సంకల్పం చేశారు. అందరం కూడా పార్టిసిపేట్ చేశాం. ఇది పూర్తి చేయడానికి కలెక్టర్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి, అనుకున్న టార్గెట్ ప్రకారం పూర్తి కావాలి. ఇంకొక పక్కన 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి. దీనికి కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం, దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూస్తే 43,000 స్కూల్స్లో 1,20,00,000 మంది పేరెంట్స్ అందరినీ పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు. ఇది చాలా బాగా వెళ్ళింది. దీన్ని మనం రెగ్యులర్ ఫ్యూచర్ కింద చేయాలి. నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లలను కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది. దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్నా క్యాంటీన్లు అయితే దగ్గర 199 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం. ఇంకొక పక్కన సమస్య అనలైజ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూస్తే 60% ల్యాండ్ రిలేటెడ్.
దీనికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. వీళ్ళు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టాం. నేను ఒకటే మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఈరోజు మీరు రెవెన్యూ సదస్సులు పెట్టి తూతూ మంత్రంగా చేస్తే మాత్రం సమస్య పరిష్కారం కాదు. నేను రిపీట్గా చెప్తున్నా, హ్యూమన్ యాంగిల్లో పనిచేయాలి. ఏ సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని మీరు చూపించాలి. సరైన మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఇంకొక ఆఫీసర్కి పంపించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. చాలా దిక్కల్లో నేను చూశాను, క్వాలిటేటివ్ డిస్పోజల్ లేదు. నిన్న కూడా నేను 2 hours కూర్చున్నాను. ఓన్లీ పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెస్ల పైన 2 hours కూర్చున్నాను. అంత మునుపు 4-5 గంటలు కూర్చున్నాం. వీఆర్ బ్రేకింగ్ అవర్ హెడ్స్. ఓన్లీ 4 డిపార్ట్మెంట్లు 90% ఉన్నాయి. రెవెన్యూ 60%, లా అండ్ ఆర్డర్ అనదర్ 15-20%, అక్కడి నుంచి పంచాయతీరాజ్ అండ్ ఆల్సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈ 5-6 డిపార్ట్మెంట్లోనే 90% గ్రీవెన్స్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇఫ్ యూ సార్ట్ ఇట్ అవుట్ ఆల్ గ్రీవెన్సెస్, దెన్ ఓన్లీ నామినల్ ఉంటాయి. ఎక్కడ పోయినా తిరిగి మాకు ఇస్తున్నారంటే ప్రజల్లో కూడా అన్రెస్ట్ వస్తూ ఉందంటే బికాస్ వీఆర్ నాట్ ఏదైతే క్వాలిటేటివ్ డిస్పోజల్ కానీ క్వాలిటేటివ్ రెడ్రెస్లు కానీ జరగడం లేదు. దీన్ని కూడా మీరు ఫ్రాంక్గా చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్స్, వీఆర్ ప్రిపేర్డ్ టు లిసన్ టు యూ. అల్టిమేట్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో 100% సార్ట్అవుట్ చేయాలి. ఎక్సెప్ట్ కోర్టులో ఉండి ఇది సాల్వబుల్ కాదు అనుకున్నట్టు తప్ప ఏదో ఫారెస్ట్ ల్యాండ్ నాకు పట్టా ఇవ్వమంటే మనం ఇవ్వలేము. అలాంటి కోరికలు కాకుండా జెన్యూన్గా ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది సార్ట్అవుట్ అయితే చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్ రావడం తగ్గుతారు. ఎన్నో సంవత్సరాలుగా తూతూ మంత్రంగా జరుగుతున్నాయి మన యొక్క గ్రీవెన్స్ డిస్పర్సల్ అన్నీ. ఫైనల్గా నేను అనుకోవడం ఏంటంటే, ఒకసారి ఇది పెడితే ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు కూడా రికార్డు ఉండాలి. ఎవరు వచ్చినా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏ లెవెల్ అయినా అదే వర్తిస్తుంది. అకౌంటబిలిటీ కూడా తీసుకొస్తాం. ఫైనాన్స్కి వచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి అర్హులందరికీ ఏ విధంగా ఇవ్వాలన్నా దానికి కూడా ఇది చేస్తాం. అందులో కూడా చూస్తే ఇండివిజువల్గా ఉంటాయి, కమ్యూనిటీకి ఉంటాయి. విల్ ప్రిపేర్ అకార్డింగ్లీ, విల్ గివ్ క్లారిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే ఇటీవల ధాన్యం సేకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. దానికి కూడా చాలా స్పష్టంగా మనం 15 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు ధాన్యం సేకరించగలిగాం. 48 గంటల్లోనే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దానిపైన కూడా చాలా 3 కండిషన్స్ పెట్టాం. ఏదైతే లారీలు లోడింగ్ అన్లోడింగ్ ఎడ జరుగుతూ ఉంది, తేమను బట్టి ఏ విధంగా వాళ్లకు ఎంఎస్పి ఇచ్చారు, అదే సమయంలో 48 అవర్స్లో క్యాష్ వేసారా లేదు చూస్తున్నాం. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఇంకొక 10% అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి. అవి కూడా మనం సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 5 ఏళ్లలో పూర్తిగా నాశనం అయిపోయిన రోడ్లన్నీ ఈరోజు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా ఇచ్చేస్తున్నాం. 860 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకొక 500-600 కోట్లు కావాలంటే అది కూడా శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చాం. సంక్రాంతి నాటికి కనీసం R&B రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేయడం మనందరి బాధ్యత. అదైనా పంచాయతీ రాజ్ రోడ్స్ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఒక సిస్టమేటిక్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు అందరికీ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ ఉండే సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, సెక్రటరీస్ కానీ మీరు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేయడం, జవాబుదారీతనంతో పనిచేయించడం, ఎవరైనా పని చేయకపోతే వాళ్ళను కూడా పికప్ చేయడం, ఒకవేళ స్టిల్ కానీ మొండికేస్తే అవసరమైతే కొన్ని పనిష్మెంట్ కూడా ఇచ్చి మన సిస్టాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీ అందరినీ కోరుతున్నా. దీనికి కొలమానాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి ఏ విధంగా చేస్తాం మీకు ఒకసారి చెప్తాను నేను. అందుకే ఇప్పుడు మనం ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చాం, విజన్ 2047. నేను 2000లోనే
విజన్ 2020 తయారు చేసి అప్పుడు ఎగతాళి చేశారు. ఇప్పుడు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఆ విజన్ డాక్యుమెంట్ని మనం అమలు చేయడానికి డే ఆఫ్ టుమారో ఇది చేస్తున్నాం. రేపటికి 6 months అవుతుంది. డే ఆఫ్ టుమారో విజన్ 2047 ఇనాగ్రేట్ చేసి అక్కడి నుంచి లాంచ్ చేసి ముందుకెళ్తున్నాం. నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ విజన్ అనేది థియరీ కాదు. ఈ విజన్లో చాలా స్పష్టంగా రాష్ట్రంలో స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. అదే టార్గెట్స్ని నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో పెట్టాం. దానికి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ తర్వాత మండల్, ఆ తర్వాత పంచాయత్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఇండివిజువల్. ఈ విజన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి 2047లో నేను ఎక్కడుండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎక్కడుండాలి, నా గ్రామం ఎక్కడుండాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ చేస్తున్నాం. జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే 13.5% మనం 14-19 జిఎస్టిపి గ్రోత్ ఉంది. 1% గ్రోత్ రేటు పెంచితే దానివల్ల దగ్గర 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది. 3% అంటే దగ్గర 45,000 to 50,000 crores అడిషనల్గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది గడిచిన 5 ఏళ్లలో 10.5 తగ్గిపోయింది, అంటే 3% తగ్గింది. 3% అంటే దగ్గర మనకు వచ్చే అవకాశాలు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళా స్టార్ట్ చేశాం. ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా 9.7 అయితే మంది 9.55 వచ్చింది. సెకండ్ క్వార్టర్కి పికప్ చేశాం. ఆల్ ఇండియా 8 అయితే మంది 8.75 వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా కంటే మనం 0.9 లెస్ దెన్ 1 ఇంకా 1 పెరగాల్సిన అవసరం ఉంది. 0.9 పెంచాం. అంటే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం అరౌండ్ 9% కాడ మనం ల్యాండ్ అయితే 9-10 మధ్యలో, నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ పోతాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 15% గ్రోత్ రేట్ ఫర్ ది నెక్స్ట్ 25 years గ్రో కావాల్సిన అవసరం ఉంది. అది మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది. 15% గ్రోత్ రేట్ కంటే తగ్గితే ఆ జిల్లాలో ఉండే కలెక్టర్స్ లేకపోతే రాష్ట్రం కూడా మనం రివ్యూ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా విజన్ 2047 హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఈ 3 కాన్సెప్ట్ల పైన మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 10 principles పెట్టాం. జీరో పావర్టీ. అందుకే మనం ఎవ్రీ మంత్ పేదల సేవలో అని పెట్టాం. జీరో పావర్టీ, P4 పాలసీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం ఏ విధంగా చేయాలో దాని గురించి కూడా మనం మాట్లాడతాం. రెండోది ఎంప్లాయ్మెంట్, ఎవ్రీవేర్ ఎంప్లాయ్మెంట్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కన్సర్న్. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. దానికి మీరు కూడా మా పాలసీలన్నీ కూడా మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ఇస్తే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అదనపు ఇన్సెంటివ్స్ ఇచ్చాం. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్. చాలామంది కలెక్టర్స్ ఇంకా వాట్ ఈస్ ది ఫెర్టిలిటీ రేట్, వాట్ ఈస్ ది గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇవన్నీ మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు అందరూ మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్లోగా మనం 1.7, 1.6 అట్లా వచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు కానీ కంట్రోల్ చేయకపోతే మళ్ళీ కంట్రోల్ చేయలేము. ఇప్పుడు చాలా దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. సౌత్ కొరియా 0.7కు పడిపోయారు. ఇంకా ఏజింగ్ పెరుగుతుంది, పాపులేషన్ యంగ్స్టర్స్ ఉండరు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఆ కంట్రీస్ అన్నీ కూడా డిమినిషింగ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. అది చేస్తూనే నాలెడ్జ్ సొసైటీ. ఈ థర్డ్ పాయింట్లో పాపులేషన్ మేనేజ్మెంట్ విత్ నాలెడ్జ్ సొసైటీ, దట్ ఈజ్ అవర్ ఎయిమ్. ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీ, దీన్ని కూడా ఆలోచిస్తున్నాం. పోలవరం పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం
మనం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో దెన్ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా వ్యవసాయం, దీని మీద మీరు అగ్రిటెక్ వెళ్దాం, కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గించండి, ప్రొడక్షన్ పెంచడం, ప్రొడక్టివిటీ పెంచడం, ఏం చేయగలుగుతారో అన్నీ చేసి అగ్రికల్చర్ని రివైవ్ చేసే బాధ్యత మనందరిపైన ఉంది. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అల్టిమేట్గా లాజిస్టిక్స్ కాస్ట్ 14% ఇండియా లాజిస్టిక్స్ కాస్ట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ 8%. మనం ఆ లెవెల్లోకి ఎందుకు పోలేమని అడుగుతున్నాం. ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లాజిస్టిక్స్ కాస్ట్ని మనం ఎక్కడిక్కడ వర్కౌట్ చేయాలి. అదే సమయంలో ఎనర్జీ ఫ్యూయల్ ఆప్టిమైజేషన్, అందుకనే ప్రతి ఒక్క వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోవడం, సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ, ఇవన్నీ కాంబినేషన్ తీసుకెళ్ళడం, రెండు విధాల వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయడం. రెండోది కాస్ట్ ఎఫిషియన్సీ కూడా చేయగలిగితే మనకు పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రోడక్ట్ పర్ఫెక్షన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్ స్టాండర్డ్ ఆర్ అదర్వైజ్ చాలా తక్కువ క్వాలిటీ ఉండడం, ఇవన్నీ ఉన్న ఏ ప్రోడక్ట్ కావచ్చు, అది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే ఐటీ కానీ ఏదైనా సరే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి డీప్ టెక్ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఒకటని కాదు, మీరు అనునిత్యం మీరు ఏ విధంగా అనలైజ్ చేస్తారు, ఈ గోల్స్ అన్నీ కూడా చూసుకొని ఏఐ కానీ, టెక్నాలజీ కానీ, అనుసంధానం కానీ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ, డ్రోన్స్ ఉపయోగించడం, సీసీటీవీ కెమెరాస్, మీ యొక్క సెటిలైట్, ఐఓటీస్ అన్నీ అనుసంధానం చేసుకొని మనం ట్రూత్కు దగ్గరగా రియల్ టైం ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ రియల్ టైం సొల్యూషన్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ విషయంలో మీకు అందరికీ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది కూడా చాలా భయంకరంగా తయారైంది. 83 లక్షల మెట్రిక్ టన్నులు పట్టణాల్లో లెగసీ గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఉంది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొని 100% క్లీన్ విలేజెస్, క్లీన్ టౌన్స్ ఇది అవర్ కాన్సెప్ట్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 మీరు చేసుకుంటూనే ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు కొత్తగా ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నాం. ఎయిదర్ ఐవీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే క్యాటీ కావచ్చు, అంటే టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే క్యాపీ కావచ్చు, ఫిజికల్ వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో వచ్చే ఆర్టికల్స్ని బేస్ చేసుకొని సెంటిమెంట్ అనాలిసిస్ కావచ్చు. ఇవన్నిటికి వెళ్తున్నాం. అవన్నిటికి వెళ్ళినప్పుడు ఏ జిల్లాల్లో ఏ కలెక్టర్ దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎంత ఎఫిషియెంట్గా ఉన్నారు అనేది కూడా వస్తుంది. ఏ ఇష్యూలో ఫెయిల్ అయ్యారని కూడా వస్తుంది. అది కూడా మేము అనలైజ్ చేస్తున్నాం. మీరు కూడా అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు అనలిటికల్గా మీరు కూడా ఆలోచించుకుంటే పబ్లిక్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈజ్ అవర్ కన్సర్న్. మనం మంచి పనులు చేస్తున్నాం, ఎందుకు ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేయడం లేదు? రెండోది, మనం చేసే పని ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందా లేదా? రెండోది, మన బిహేవియర్ కూడా మ్యాటర్స్. మీరు ఒక పని చేసి మీరు చాలా ఎగోయిస్టిక్గా ప్రవర్తించారంటే ఆటోమేటిక్గా చేసిన పని పోయి నష్టం వస్తుంది. దీస్ వేర్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈవెన్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి వస్తే మీరు ఆలోచించుకోవాల్సింది, ఏదో వాళ్ళు గతి లేకొచ్చారు, లేదంటే ఎందుకో వచ్చారు, నాకేంటనే యాటిట్యూడ్ కాకుండా ఈజ్ ది స్టేక్ హోల్డర్, ఈజ్ అవర్ స్టేక్ హోల్డర్. మీకు కానీ నాకు కానీ మన స్టేక్ హోల్డర్ అతనే. అతని కోసం సర్వీస్ చేయడానికి వీఆర్ ఆల్ హియర్. యాజ్ మినిస్టర్స్ మేము వచ్చామంటే డెమోక్రసీలో పబ్లిక్ గవర్నెన్స్ కోసం ఆమోదించి మమ్మల్ని పంపించారు. యాజ్ బ్యూరోక్రట్గా మీరు అందరూ వచ్చారంటే పీపుల్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేసే దీంట్లోనే మనందరం కూడా ఆధారపడుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనం మాట్లాడతాం. ఫైనల్గా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదైతే బ్యూరోక్రటిక్గా కాదు, హ్యూమన్ యాంగిల్లో ఆలోచించండి. ఆల్ కలెక్టర్స్ అనుకుంటే ఇది సాధ్యం. రాష్ట్రం తర్వాత జిల్లా యాజ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఓన్లీ 7 కాన్స్టిట్యున్సీస్ యువర్ టెరిటరీ.
ఒకప్పుడు 18, 19 ఉండేటివి, ఇప్పుడు 7 ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ 7 కాన్స్టిట్యున్సీలు నర్చర్ చేయడం కానీ మానిటర్ చేయడం కానీ పెద్ద కష్టం కాదు. మీకు డౌన్ బిలో అడ్మినిస్ట్రేషన్ ఉంది, సచివాలయాలు ఉన్నాయి, లేకపోతే మీ అడ్మినిస్ట్రేషన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకొక పక్క టెక్నాలజీ ఉంది. ఈ 2 అనుసంధానం చేసుకోగలిగితే పనిచేయడం పెద్ద కష్టం కాదు, రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం అంతకంటే కష్టం కాదు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చేసే పని వల్ల ఎంత ఫలితాలు వస్తున్నాయో 80-20 పెట్టుకొని యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ మిగిలిన విషయాలను మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కలెక్టర్స్ అందరూ మీ సమర్థతతో ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎక్సలెంట్ పాలసీస్ మేము ఇచ్చినా, డిపార్ట్మెంట్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయినా, లాస్ట్లో జిల్లా వారుగా అమలు చేసేది మీరు చేస్తారు కాబట్టి, నెక్స్ట్ లేయర్ స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిదర్ లా అండ్ ఆర్డర్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ వెల్ఫేర్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎనీథింగ్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు దాని మీద పోటీ పడే పరిస్థితి రావాలి. దాని మీద ఇక్కడ ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ బీ ఇన్ టచ్ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్. లెర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్, లైఫ్ లాంగ్. మనం నేర్చుకున్నది కానీ మీరు అమలు చేసే అవకాశం మీ కలెక్టర్స్కి ఉంది. ఈరోజు సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు అమలు చేయగలుగుతారు. మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు అమలు చేయగలుగుతారు, క్యాబినెట్లో కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. వైరస్ కలెక్టర్ మీరు అమలు చేసి బెస్ట్ ప్రాక్టీస్ వేరే కలెక్టర్స్ కూడా అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా దాన్ని వేరే కలెక్టర్స్ అమలు చేస్తారు. దట్ ఈస్ వేర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, షేరింగ్ ఆఫ్ ఐడియాస్, షేరింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్, లెర్నింగ్ ఈచ్ అదర్, ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా ఒక పక్క ప్రోగ్రెస్, ఒక పక్క సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంకొక పక్క పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్. వాళ్ళు అది లేకుండా మేము ఇట్లనే ఉంటాం, మేము ఎరాటిక్గా ఉంటాం, మనం ఎవ్వరం కూడా పెత్తందారులం కాదు. మనకు పేద ప్రజలకు సేవకులుగా ఉంటూ వాళ్ళ యొక్క మంచెడులు మనం కానీ ఇచ్చేయగలిగితే దానివల్ల చాలా ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంత మునిపే కేశవ్ గారు అన్నట్టు, ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవ్రీథింగ్, బీ క్లియర్. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఒకటే ఆలోచిస్తున్నాం, సొసైటీ ఫస్ట్, పీపుల్ ఫస్ట్. ఏం చేయాలి, ఏం చేయగలుగుతాం, ఆ డైరెక్షన్స్ ఆలోచిస్తున్నాం. మీకు ఒకటే చెప్తున్నా, డబ్బులు లేవని అభివృద్ధి ఆపేయద్దండి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి. కమ్ బ్యాక్ విత్ ఐడియాస్. వన్ ఐడియా విల్ చేంజ్ టోటలీ. అటు కాబట్టి దీనికి డబ్బులు లేవు కాబట్టి గుంతలు ఎట్లా ఉంటాయి అంటే ఇంకా గుంత పెరుగుతుంది. మొన్న మీరు చూశారు, మా దగ్గర డబ్బులు లేవు. డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్లో డబ్బులు లేకపోతే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తే ఆ డబ్బులు ఇచ్చి 2వ బిల్ తెప్పించి కొద్దిగా ముందుకు పంపించాం. అదే మరి రోడ్లకు డబ్బులు లేకపోతే 820 కోట్ల రూపాయలు ఇక్కడక్కడ ఇచ్చి అన్ని ఇచ్చి ఒక టార్గెట్ బెట్ చేశాం. ఇట్లా ఎవ్రీథింగ్ వీలైనంత వరకు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నాయి, all problems will haunt us some more time, but it is with us how to manage things. So with this, again and again during the day, ఎక్కడైతే అవసరమైతే నేను కూడా ఇంటర్వ్యూన్ అవుతాను, అదర్వైజ్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది, పోయిన కాన్ఫరెన్స్కి ఈ కాన్ఫరెన్స్కి మనం మెరుగ్గా చేసాం, నెక్స్ట్ కాన్ఫరెన్స్కి పర్ఫెక్షన్ రావాలి. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అంటున్నాను. Thank you, sir, for putting the people first as in the administration and also on one idea and people first. I think these two will be our takeaway.